పేరు? కెతావత్ అంబర్ సింగ్. కెతావత్. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? పోచారం తాండా, బాన్సువాడ నియోజకవర్గం. ఎట్లుంది అన్న రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది, కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ పరిపాలనతో రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉన్నది. రైతులకు కూడా మంచిగానే ఇస్తుర్రు. ఇంతకుముందు మా బీపీటీకు బోనస్ ఇచ్చిర్రు, 500 బోనస్ కూడా ఇచ్చిర్రు. అలాగే రైతు బంధు కూడా 5,000 నుంచి 6,000 పెంచారు. ఈ ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మంచిగా నిలబడుతుంది. 15,000 ఇస్తున్నాడు కదా మరి. 15,000 బడ్జెట్ కొద్దిగా బడ్జెట్ వలన కొద్దిగా 2,000 తక్కువ కుదించాడు దాన్ని. ప్రతి వడ్ల గింజకి ఇస్తానని అప్పుడు ఫస్ట్ చెప్పారు, తర్వాత వచ్చేసి సన్నాలకి ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? రైతులు అయితే ఇబ్బంది పడుతుంది. దొడ్డు గింజల్లో కూడా రైతు బోనస్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటారు. మరి రేవంత్ రెడ్డి కూడా ఆలోచించి కూడా రైతులకు దొడ్డు సరుకు కూడా బోనస్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని మేము ప్రజలు కోరుకుంటారు రైతులు. అయితే సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ఓన్లీ 12,000 ఇస్తుండు, 10,000 ఇస్తుండు బిచ్చం వేసినట్టు, నేను 15,000 ఇస్తాను అన్నాడు అని చెప్పేసి ఈయన కూడా ఓన్లీ 12,000 పెంచడమే జరిగింది, 2,000 పెంచడం జరిగింది కదా. పెంచలే ఆయన. రైతులు అయితే అందరూ కోరుకుంటారు, ఖచ్చితంగా పెంచాలని రేవంత్ రెడ్డిని కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే దానికి ఇంకా పెంచితేనే బాగుంటుందని రైతులు అనుకుంటారు. ఇక్కడ మా పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ సలహాదారు ఉన్నాడు. మా సార్ అయితే మాకు చాలా మంచిగా చేస్తాడు. మా నిజాం సార్ కినాల నుంచి ఎన్ని వేళలు మాకు నీళ్లు అందిస్తాడు. ఏ రాత్రైనా వచ్చి రైతులకు అందుబాటులో ఉంటాడు మా దగ్గర. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసిందా? మీకు అమలు అయ్యాయా? 6 గ్యారెంటీలు అయితే కొన్ని దాంట్లో 2-3 కాలే. ఇప్పుడు మహిళలకు 2,500 పింఛన్ అన్నారు, అది కాలేదు. అది ఒకటి కాదు. మహాలక్ష్మి పథకం ఒకటి, బస్సు ఒకటి అయింది, ఒకటి రైతులలోనే బోనస్ ఒకటి అయింది. ప్లస్ రైతు బంధు కూడా కొన్ని అవుతున్నాయి. కానీ అనుకున్నంత కావటం లేదని రైతులు కూడా కొద్దిగా బాధపడుతారు. అది మంచిగా అయితే ఇంకా బాగా సంతోషిస్తారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అన్నారు, 200 అది ఫ్రీ వస్తుంది. అది ఫ్రీ వస్తుంది. సిలిండర్ కూడా ఫ్రీ వస్తుంది, 500 సిలిండర్ అది కూడా వస్తుంది, 2 వస్తుంది. ఆసరా పెన్షన్ 4,000 చేస్తున్నాడు కదా, అది కాలేదు. అది కాలేదు. అది కూడా చేస్తే బాగుంటుందని రైతులు అనుకుంటారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం వస్తుంది, రాలేదండి. అది కూడా రాలేదు. అది కూడా వస్తే బాగుంటుంది. ఎందువల్ల చేయలేకపోతున్నా అంటున్నారు మీరు? ఏ లోటు బడ్జెట్ అంటున్నాడు ఆయన. ఏదో మరి తెలియదు మరి రైతులకు, పబ్లిక్ మరి ఏ బడ్జెట్ లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. మరి అధికారంలోకి రాకంటే ముందు మాకు రాబడి తెలుసు, పోబడి తెలుసు, సంపదను సృష్టించుకోవడం తెలుసు, 10 ఏళ్ళ 100 ఏళ్ళ విధ్వంసం జరిగిందని చెప్పిండు ఈయననే. టీవీ డిబేట్లలో మేము ఎట్లా చేయాలనో మాకు అన్నీ తెలుసు, ఇవి ఇంత మీరు అప్పులలో ఉంది రాష్ట్రం అన్నప్పుడు మాకు రాబడి తెలుసు, పోబడి తెలుసు అని చెప్పుకున్నారు. ఫస్ట్ మీరే ఇంప్లిమెంట్ కావాలని అనేసరికి మాకు తెలుసు, మేము ఎట్లా చేయాలనో తెలుసు అని చెప్పి మాట్లాడారు కదా. ఏ రాజకీయ నాయకుడైనా ముందు తెలుసుకొని హామీలు ఇవ్వాలా. యాక్చువల్గా వీళ్ళు ఏదో నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చేసి తర్వాత మాతో కాకొచ్చిందంటే ఏ గవర్నమెంట్ అనే ఉండేది. నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే, నేనేం లేదు. కాకపోతే మొత్తం ఆలోచించి హామీలు ఇస్తే బాగుంటుంది. ఈ హామీలు ఇచ్చిన తర్వాత అది ఉన్నది ఇది ఉన్నది చెప్తే బాగుండదు. ఎందుకంటే అయితేనే హామీలు ఇవ్వాలా, లేకుంటే కాదంటే కూడా రైతులు ఎట్లన్నా ఓట్లు అయితే వేస్తారు కదా. ఓట్లు ప్రతి ఒక్కరు హక్కును అందరికీ ఓటు వేయాలని. కాకపోతే అడ్డమైన హామీలు ఇస్తే కూడా బాగుండదని. అదే రైతులకు మాకు ఈ బోనస్ ఏదో చెప్తారు, బోనస్ కాకుండా 3,000 రూపాయల క్వింటల్ అడ్లు కొంటే అయిపోతుంది. ఏ దొడ్డు సరుకు, సన్నం సరుకు తీసుకొచ్చి దీనికి కొండి దానికి కొండి పెట్టకుండా డైరెక్ట్ వడ్లుకే ఎంఎస్పి ఇంత అమౌంట్ పెట్టేస్తే సరిపోతుంది. దీనికి ఏదో మేము బోనస్ ఇస్తాం, అది ఇస్తామని చెప్పి మబ్బ పెడితే బాగుంటుందని మా రైతుల తరపు నుంచి మేము విజ్ఞప్తి కోరుకుంటాం. మీ రైతులకు బోనస్ కావాలన్నా, ఉచిత ఎరువులు కావాలన్నా, రైతు భరోసా అట్లాంటివి కావాలన్నా ఎట్లుంటే బాగుంటుంది? రైతులకు ఎంత ఇచ్చినా తక్కువనే రైతులకు. ఇప్పుడు రైతులు చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను చేస్తున్నా, నా కొడుకు చేయడు పని. ఎందుకు చేయరంటే వాళ్ళకి ఇది ఇట్లా రైతు బంధువులు ఇవ్వాలా, ఎరువులు ఇవ్వాలా, సబ్సిడీ ఇవ్వాలా, ప్లస్ దానికి అందరికీ తగ్గట్టు ఫస్ట్ దీనికి ఎంఎస్పి రేటు పెట్టాలా. ఇప్పుడు 2,300 ఉంది. ఇప్పుడు 2,300 కాకుండా దీనికి ఒక 500 దీనికి యాడ్ చేసేసి ఒక 3,000 రూపాయలు దీనికి పెట్టేస్తే మాకు ఈ రైతు బంధు అవసరం లేదు, మా బోనస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. దీనికి ప్రైజ్ మనీ పెడితే బాగుంటుందని రైతుల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి పార్టీ మారడం ఎమ్మెల్యేలు వీళ్ళని ఎట్లా చూస్తారు మీరు? అది కరెక్ట్ కాదు. కాకపోతే డెవలప్మెంట్ కొరకు పోతూ ఇట్లా అది ఆనవాళ్ళ నుంచి ఫస్ట్ నుంచి వస్తుంది. అది దానికి డెవలప్మెంట్ కోసం కాదు, వీళ్ళు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల కొరకు కాపాడుకోవడానికి వెళ్తున్నారా? మా సార్ అయితే డెవలప్మెంట్ కొరకే. మా పోచారం శ్రీనివాసరెడ్డి సార్ అయితే
డెవలప్మెంట్ కొరకు ఏ ఊర్లో పోయినా డెవలప్మెంట్ కనబడుతుంది. మీరు ఎక్కడ చూసినా కనబడుతుంది. మా పోచారం శ్రీనివాసరెడ్డి సార్ అయితే డెవలప్మెంట్ కొరకు పోయారు. ఆయన 24 గంటలు డెవలప్మెంట్ కొరకే శ్రమ చేస్తూ ఉంటాడు. ఇంతకుముందే మొత్తం అడ్లు చూసుకుంటూ పోయిండు. ఇప్పుడు ఇక రేపు 30వ తారీఖున అలాట్మెంట్ వస్తుంది, కాంటా కూడా స్టార్ట్ చేస్తారు. ఆయన ఎల్లవేళలకు రైతుల గురించి ఆలోచిస్తాడు సార్. ఎట్లా ఉంది మొత్తం మీద మీ శాసనసభ్యులది? మా శాసనసభ్యులు 100% ఉన్నది. ఏ ఊర్లో పోయినా, ఏ రైతు పోయి అడిగినా, ఎక్కడ పోయినా డబుల్ బెడ్రూమ్, ఎక్కడ ప్రతి విలేజ్లో డబుల్ బెడ్రూమ్, బాన్సోడ కన్స్ట్రక్షన్ మొత్తం డబుల్ బెడ్రూమ్, సీసీ రోడ్లు, ఇది కావాలని ఏం లేదు మాది. మొత్తం కమ్యూనిటీ హాల్స్, ఎవరికి చూసినా కాల్ నిజాం సాగర్ కిన్నాలు మొత్తం సైడ్ డ్రైన్స్. మా బాన్సోడ శాసనసభ్యులు మాత్రం 100 to 100% ముందంజలో ఉన్నారు. ఇలాగే ముందు ఉండాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ గవర్నమెంట్కి ఎన్ని మార్కులు వేస్తారు? రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఎన్ని మార్కులు వేస్తారు? కేసీఆర్ గవర్నమెంట్కి అయితే మంచిగానే వేస్తాం. ఈయన కూడా అలాగే చేస్తాడని ఒకటే సంవత్సరం చేసిండు కదా, ఇంకా ముందు సంవత్సరం అవుతుంది కదా, ముందు ఈయన కూడా చేస్తాడు, చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం.